అరే జాహ్నవి, నాకు ఒక ఐడియా వచ్చిందే. మనము దయ్యం వదిలేటోళ్ళని పిలిపించి గాయత్రిలో ఉన్న దయ్యంని వదిలిపిద్దామా? ఓయ్, దయ్యం అంటే ఏంది? మేమిద్దరం ఫ్రెండ్స్. నేను నాకు కర్బూజ ఇచ్చింది కదా, ఆమె నా ఫ్రెండ్. ఓ స్నీ పిచ్చిదానా, ఎక్కడైనా దయ్యం ఫ్రెండ్ అవుతుందా నీకు? నేనన్నా, ఎందుకంటే నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పోయి కేక్ అడుగుతాను, నాకు కేక్ ఇస్తుంది. అరే అది నిన్ను బుట్టలు వేసుకుందే, ఏదో ఒక రోజు నిన్ను తినేస్తుంది మంచిగా. అది ఏంది తినేస్తుందా? తినేనికి నేను చికెనా, నూడిల్సా, వెజ్ బిర్యానా? గీతిక, చెప్పు. ఇగో నువ్వు నేను ఏమడుగుతా ఇస్తా అన్నావు కదా. అవును, ఎందుకంటే నిన్న నా ఫ్రెండ్ అయినా కదా నువ్వు. నాకు ఐస్ క్రీమ్ తినబుద్ధి అవుతుంది, ఇస్తావా? ఐస్ క్రీమ్ ఇస్తా, కానీ నువ్వు నాతో రీల్స్ చేస్తావా? నాకు రీల్స్ అంటే మస్తు ఇష్టం. రీల్సా? ఓకే ఓకే, నేను రీల్స్ మస్తు చేస్తా తెలుసా. ఏంది, నువ్వు రీల్స్ నాకన్నా మంచిగా చేస్తావు నువ్వు? నేను రీల్స్ మంచిగానే చేస్తా. ఏంది, నేనే రీల్స్ మంచిగా చేస్తా, నేనే యాక్టింగ్ మంచిగా చేస్తా, నువ్వు కాదు, నేనే చేస్తా రీల్ మంచిగా. లేదు లేదు, నువ్వే మంచిగా చేస్తావు. తూమ్ తూమ్ తూమ్. అరే జాహ్నవి, ఏంది దయ్యం లిప్స్టిక్, పౌడరు, మేకప్ వేసుకొని వచ్చింది? అక్క, దయ్యం రీల్స్ తీసారంట అక్క. దయ్యం రీల్స్ తీసుడేందే? ఏమో, ఆమెకు తీయబుద్ధి అవుతుందంట, నాకు చెప్పింది. నేను రెడీ, మీరు వస్తుర్రా? ఏడికి? ఏడికంటావేందే? చెప్పినా కదా రీల్స్ చేద్దామని, నడువు రీల్స్ చేద్దాం. ఏంది రీల్స్ చేద్దామా? నువ్వు లోపల ఉంటేనే మాకు మస్తు భయం అవుతుంది. ఇప్పుడు నీ పక్కన నిలబడి చేయాలంటే మాకు స్టెప్స్ ఎట్లా వస్తాయి, మేము ఎట్లా చేస్తాం, మాకు భయం అవుతుంది. అవన్నీ నాకు చెప్పొద్దు, మర్యాదగా నాతో రీల్స్ చేస్తారా, లేకపోతే ఆ కిటికీలకని బయట పడేయాలా? చేసు నడువురు నడువురు, నడు చేద్దాం. ఏందే మీరు నాతో ఆటలు ఆడుతుర్రా? ఫోన్ లేకుండా రీల్స్ అట్లా ఇస్తావు? ఫోన్ దేపో. చూద్దామా. ఏందే నాటకాలు ఆడుతున్నావా? స్టాండ్ ఏది? స్టాండ్ వచ్చింది, ఫోన్ వచ్చింది. చేద్దామా రీల్స్? చేద్దాం. ట్రెండింగ్లో రీల్స్ ఏందో తీయు. ఈ మధ్య గుద్ది గుద్ది సాంగ్ ట్రెండింగ్ అవుతుంది, అది చేద్దామా? ఏందే నన్నే గుద్దుతావా నువ్వు? నిన్ను కాదు, పాట ట్రెండింగ్ అని చెప్తున్నా. ట్రెండింగ్ పాట అది. ఓహో, పెట్టండి అయితే చేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు, నేను నీకు నేర్పిస్తా డాన్స్. నువ్వేందే నాకు నేర్పించేది? నాకు వచ్చు డాన్స్. ఇగో ఒకసారి చూసుకో. వచ్చింది, పెట్టుకో. అక్క, ఫిల్టర్ పెట్టేది ఏది? ఓకే. అట్లా కాదు, ఇట్లా. ఏందే నాకు తెల్లాలా? నువ్వు చేసుకో. ఏందే మొత్తం మీద పడి చేస్తున్నావు డాన్స్? కెమెరాలో మొత్తం నువ్వు ఆడుతున్నావు, నేను పడతలే. డాన్స్ చేసాను నేను. లేవే లే లే. దెబ్బ తాకిందక్క. మంచిగా నేను చెప్తున్నావా? ఫ్రెండ్ అన్నా వద్దా? చేద్దా డాన్స్ చేద్దా? చెయ్యండి. చూడిపోయే రీల్ మంచిగా వచ్చిందా రాలేదో? సరే. అమ్మో, ఇప్పుడు ఫేస్ సీరియస్గా పెట్టిందని చెప్తే నన్ను ఇట్లా అంతదేమో. మంచిగా వచ్చిందని చెప్తా. మంచిగా వచ్చింది మంచిగా చూపి. ఏందే
అలా నా మొహం ఎట్లుంది? నువ్వు కావాలని చెప్పినావులే నా వ్యూస్ ఎక్కువ వద్దని. అంటే కాదు, మళ్ళా నువ్వు మంచిగా లేదని చెప్తే కొడతావేమో అని అట్లా చెప్పిన. అంటే ఇప్పుడు కొట్టనాయే. నేను అందుకనే చెప్పిండే దయ్యాలు తీసుకుంటే పిలిపించి దాన్ని దయ్యం వదిలిపిద్దామని. నువ్వే ఇంట్లో ఇప్పుడు చూడు. ఇప్పుడు అందుకే చెప్పినా అది కొడుతుంది, మనని కొడుతుంది. ఏయ్ రండే. ఇప్పుడు ఇంకొక పాట పెట్టండి. పెట్టు. 1 2 3. చూసిరా పోయి ఎట్లా వచ్చిందో. మంచిగా థ్యాంక్ యూ. అది మంచిగా పోస్ట్ చేయాలి, ఎక్కువ వ్యూస్ కావాలి, లేకపోతే మీ పని అంతే. రండి ఇక్కడ కూర్చోండి. ఏంది మీరందరూ ఏడవసురు? నాకు మీ అందరు భయపడుతురు కదా. మళ్ళీ నువ్వు దయ్యం కదా, అందుకని నీకు భయపడకుండా ఎట్లుంటాము. భయపడకండి. మీరు గాయత్రితో ఎట్లా ఆడుకుంటారు, నాతో కూడా అట్నే ఆడుకోండి. ఏం భయపడకండి, నాతో మంచిగా ఆడుకోండి. నీ పేరేంది? నా పేరు గీతిక. నీ పేరు? నా పేరు అమ్ములు. నా పేరు గీతిక, తెలుసు కదా మీకు. నీ పేరేంది? నా పేరు అంజలి. నీ పేరు? నా పేరు హనీ. నీ పేరు? నా పేరు నీకు తెలుసు కదా. జాహ్నవి. మనమిద్దరం ఫ్రెండ్స్ కదా, మర్చిపోయినా. అమ్ములు కర్రా కూసైడా. నేనా? మళ్ళా కొడుతుంది. అమ్ములు నువ్వు మంచిగా ఉన్నావు తెలుసా. నీ ముక్కు బాగుంది, నీ డ్రెస్ కూడా బాగుంది తెలుసా. నీ కళ్ళు గోళీలు లెక్కున్నాయి తెలుసా. నీ కళ్ళు గోటీలు లెక్కున్నాయి తెలుసా. నీ జుట్టు ఈ రింగు జుట్టు మస్తుంది తెలుసా. నా గిట రేపటి నుంచి రింగులు వేస్తా ఆ జుట్టు. వేస్తాం. రింగులు వేసుకుంటే రీల్స్ చేస్తే మస్తు యూజ్ వస్తుంది తెలుసా. సరేనా, మనం మంచిగా ఆడుకుందాం. దా దా. ఆడు, భయపడకు, మంచిగా ఆడుకుందాం. నేను చెప్పినా కానీ అది మనల్ని వేసేటట్టుంది, భయమవుతుంది. అరే ఎట్లయినా రేపు దయ్యం ఇప్పించేటోళ్ళని పిలిపించి గాయత్రిలో పట్టున్న దయ్యంని పంపించేద్దామే. ఓకేనా? ఒరేయ్, గాయత్రి నుండి దయ్యం అమ్ములకు కింద ఊరుకుండే. ఏంది సౌండ్? అమ్మో, ఏంది ఈ దయ్యం ఈరోజు ఇంతగానం సౌండ్ చేస్తుంది? ఏమైంది దయ్యంకి? అమ్మో అమ్మో, అరే దయ్యం ఎట్టో చేస్తుంది. అమ్మో నాకు భయం అవుతుంది, ఎట్లనో చేస్తుంది. ఏమైంది? అరే దయ్యం ఎట్లనో చేస్తుంది. అయ్యో మొత్తం ఆగం చేస్తుంది. ఈరోజు ఎట్లయినా మాంత్రికుడిని పిలిపించి ఆ దయ్యంని పంపించేద్దామే, లేకపోతే మనల్ని తినేస్తుంది. అవునా? అరే వద్దే జాహ్నవి, దయ్యం మస్తు ఆగం చేస్తుంది. ఎట్లయినా సరే మాంత్రికుడిని పిలిపించి ఆ దయ్యంని పంపించేద్దామే, లేకపోతే మనకి ఎప్పటికైనా ముప్పే దాన్ని పంపించేద్దామే దయ్యంని. హలో అంకుల్, మీరు జల్దీ రండి అంకుల్, బయట దయ్యం ఉంది అంకుల్. ఆ దయ్యం మమ్మల్ని తినేస్తుంది అంకుల్, జల్దీ రండి. ఫోన్ చేసిండే వస్తాడు ఇప్పుడు, ఆ దయ్యం పోతుంది. ఇక రండి.
సంతుష్ట కాల భైరవ సంతుష్ట కాల భైరవ సంతుష్ట దృష్ట పాలిక కా పాలిక ఆవాహయామి కా పాలిక ఆవాహయామి महादृष्ट पालिका का पालिका संतुष्ट काल भैरव संतुष्ट ఉంది ఈ ఇంట్లో దయ్యం ఉంది ఉంది రా బాలిక రా రా బాలిక महादृष्ट पालिका का पालिका आवाहयामि దండలు స్వామి దండలు. ఈ ఇంట్లో ఉంది ఈ ఇంట్లో దయ్యం ఉంది ఉంది స్వామి ఉంది, ఇంట్లో దయ్యం ఉంది. వారం రోజుల నుంచి మమ్మల్ని మస్తు కొడుతుంది స్వామి, కొడుతుంది. ఇట్లనే ఆ దయ్యంని పంపించేసేయండి స్వామి. ఎట్లా మీరు టెన్షన్ వదకండి బాలిక, నేను ఆ దయ్యాన్ని పంపించేస్తాను బాలిక. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. దయ్యం అక్కడ లోపట లోపట లోపట. నాకు తెలుసు బాలిక దయ్యం ఎక్కడ ఉందో. संतुष्ट काल भैरव संतुष्ट काल भैरव संतुष्ट काल भैरव నాతోనే ఆదల బాలిక, నాతోనే ఆదల బాలిక. संतुष्ट काल भैरव భీం బూం संतुष्ट బిషోం భీం బూం काल షోం భీం भैरव బూం భీం संतुष्ट బూం భీం బూం బుష్. చూడు బాలిక, ఈ నిమ్మకాయ చూడు, నీలో ఉన్న దయ్యం అంతా నాలో బందీ అయిపోతుంది. ఎవడ్రా నువ్వు గుండుగా నా రూమ్లోకి వచ్చినావు? నేను గుండు కాదు అమరేష్ పురి. ఎవడైతే నాకేంద్రా, నడు బయటికి. నేను బయటికి వనికి రాలే, నీలో దయ్యాన్ని పంపిణీకి వచ్చా. నువ్వు నన్నేం చేయలేవురా, నువ్వు నన్నేం చేయలేవురా. ఆ? నేను నిన్నేం చెయ్యలేనా? संतुष्ट काल भैरव संतुष्ट काल ఓం భీం బూం బిషత్సహ ఓం భీం భీం బూం భీం ఫస్సహ ఓం భీం భీం బూ. दृष्ट पालिका का पालिका आवाहयामि భీం బుష్ ఆహయామి ఆహయామి. బాలిక బయటికి రా, ఆ బాలిక రా బాలిక. दृष्ट पालिका का पालिका आवाहयामि బయటికి వచ్చింది. అతనే ఆదల బాలిక, అతనే ఆదల. ఆ పిల్ల ఒంట్లో ఉన్న దయ్యం దీనిలో బంధించేసిన. ఆ పిల్లలో ఉన్న ఆత్మ ఈ నిమ్మకాయలో ఉంది, జాగ్రత్త పదేసేయండి మూలకంది తెలియకుండా. ఇప్పుడు ఈ నిమ్మకాయ ఏం చేయాలి? ఆ నిమ్మకాయ ఎవరు తెలియకుండా చెట్లలో దూరంగా పదేసేయండి. సరే సరే. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆ నిమ్మకాయ కింద పడిందనుకో నీకే తీసుకో. అమ్మో నేనేం కింద పడేయను, అక్కడ దూరం పడేస్తా. సరే పిల్లలు, మీకేమైనా ఆపద వస్తే నాకు ఫోన్ చేయండి, మా శిష్యుని పంపిస్తాను. సరే 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 స్వామీజీ. అక్క అది తీసుకొని దూరం పడేసిరా అక్క, కింద పడేయక మళ్ళీ నీకే రిస్క్. సరేనే, దూరం పడేసి సాగురు. మీరు ఎన్నో ఉండు, నా చేతులు వణుకుతున్నాయి. ఏమవుతుంది? అది అమ్మ కింద నిమ్మకాయ పడేసిందే.
గాయత్రిలో ఉన్న ఆ దయ్యం ఇప్పుడు అమ్ములు ఒంట్లో చేరింది. ఇప్పుడు అమ్ములు ఒంట్లో ఉన్న ఆ దయ్యం ఏం చేస్తుందో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో తప్పకుండా చూడండి. అక్క 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 ఇంకున్నా దయ్యం ఏంది నా జుట్టు ఇట్లుంది? అమ్మయ్య. అరే మా అక్క నార్మల్ మనిషి అయిపోయింది. అరే మీ అక్క నార్మల్ మనిషి అయింది కానీ ఇప్పుడు మా అక్క కొట్టింది దయ్యము. ఏంది దయ్యమా? దయ్యమేందే? అబ్బా ఏం తెలియనట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంటి లోపల దయ్యం ఉండే నువ్వు మమ్మల్ని అందరినీ భయపడిచ్చినావు. నా లోపల దయ్యమా? ఇప్పుడు అది నీ లోపల నుంచి మా అక్కకు పోయింది దయ్యం. ఏంది అమ్ములకు దయ్యం పట్టిందా ఇప్పుడు? అవును, ఇన్ని రోజులు నీ లోపల దయ్యం ఉండే, ఇప్పుడు అమలకు లోపలికి పోయింది దయ్యం. నిన్న వరకు నీలో ఉన్న దయ్యం భయపడ్డా, ఇప్పుడు అమలక్కనా నేను ఇంటికి పోక 3 రోజులు అయింది. ఇప్పుడు నేను ఇంటికి పోతా. అరే ఆగే అంజలి, ఏడుస్తే ఏం సొల్యూషన్ దొరకదు. ఆగు, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఆకలి అవుతుంది నాకు, ఆకలి అవుతుంది. ఎవరన్నా ఏమన్నా తెచ్చియండి నాకు. ఆకలి 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 అవుతుంది నాకు, ఆకలి. ఏమన్నా తెచ్చియండి నాకు తినడానికి. ఆకలి అవుతుంది నాకు. అరే దయ్యం అరుస్తుంది, రండి చూద్దాం. నిన్న వరకు దీంతో, ఇప్పుడు అమ్మకతోటి. ఆకలి, నాకేమన్నా తెచ్చియండి తినడానికి. ఆకలి ఆకలి, నాకేమన్నా తినడానికి తెచ్చియండి. ఆకలి అవుతుంది నాకు. అమ్మో, ఏంది అమ్ములక లోపల ఉన్న దయ్యం ఇంతగానో మరుస్తుంది? ఏంది నువ్వు దీనికన్నా డబల్ అడిచినావు తెలుసా నువ్వు? ఏంది నేను దీనికన్నా ఇంకా డబ్బులు వచ్చినా? అరే ఏమోనే, నాకు అసలు నా లోపల దయ్యం ఉందంటే నాకు నమ్మబుద్ధి అయితలేదు. అమ్మో, నువ్వు మమ్మల్ని మస్తు టార్చర్ పెట్టినావు తెలుసా? ఇంకా అమ్ములక్కనే ఏమంటలేదు. ఏంది నేను టార్చర్ పెట్టినా మిమ్మల్ని? అబ్బా నేను కూడా వస్తే మంచిగా ఉండే. నీ లోపల దయ్యం ఉంటే నువ్వెట్లా చూస్తావే? నీకు ఒకటి తెలుసా, దయ్యం పేరు గీతిక. ఏంది నా లోపల వచ్చిన దయ్యం పేరు గీతికనా? అబ్బా ఎంత మంచిగా ఉంది పేరు. ఏంది మంచిగా ఉందా? అనుభవించింది మేమే, మస్తు టార్చర్ పెట్టినావు. ఆకలి అవుతుంది నాకు, ఏమన్నా తెచ్చియండి. అరే దయ్యానికి ఆకలి అవుతుంది అంటేనే ఏమైనా పెడదాం. అరే ఒక్కసారి పెట్టినామంటే అది రోజు అవుతూనే ఉంటుంది, అరుగుతూనే ఉంటుంది. మన ఇంట్లోకి వెళ్ళి పోతీగా అదే ఆకలి 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 అని అరిచి అరిచి అదే వెళ్ళిపోతుంది. ఏం వద్దు పెట్టడు. అరే అవునా, సరే ఏం పెట్టొద్దు. ఆకలి ఆకలి ఆకలి. ఎక్కడ పోయిరే? నాకు ఆకలి అవుతుంది, ఏమన్నా పెట్టురే నాకు. ఏమన్నా పెట్టురే నాకు, ఆకలి అవుతుంది. ఆకలి పెట్టురే నాకు తిననీకే.
ఆకలి అవుతుంది నాకు, ఆకలి, నాకేమన్నా పెట్టుర్రి తిననీకి, ఆకలి ఆకలి, మర్యాదగా నాకు తిననీకి ఏమన్నా తెచ్చియండి, లేకపోతే మిమ్మల్ని నమ్లి నమ్లి తినేస్తా. ఆకలి ఆకలి, మోన్ నాకు జల్దీ తినడానికి ఏమన్నా. అరే హనీ, లాస్ట్ టైం మా అక్కడ అంటున్నప్పుడు దయ్యం నాతో ఫ్రెండ్షిప్ చేసింది కదనే, ఇప్పుడు నేను పోయి మాట్లాడాలా? అరే అవునే, పోయి మాట్లాడు. ఆకలి ఆకలి, నాకేమైనా తెచ్చియండి, ఆకలి. నీకు నేను తిననికి తెచ్చిస్తా కానీ ఇంతకు నువ్వు నన్ను గుర్తుపట్టినావా? నేను నిన్నెందుకు గుర్తుపడతానే? అదేంది, మనం లాస్ట్ టైం ఫ్రెండ్స్ అయినాం కదా. నేను నీకు ఫ్రెండ్ ఏందే? నువ్వెవరో కూడా నాకు తెలియదు. నాకు ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది, నాకు ఆకలి, ఆకలి అవుతుంది, నాకు ఆకలి, నాకు ఆకలి అవుతుంది. నన్ను అప్పుడే మర్చిపోయినావా? నేను నీ జానని ఫ్రెండ్, ఇగో మనం మర్చిపోయావా? ఏయ్, నాకు అవన్నీ తెలియదు. నాకు తినడానికి ఏమన్నా తెచ్చి, నాకు ఆకలి అవుతుంది, నేను వేరే దయ్యంని. ఆకలి అంటే ఇప్పుడు నీ పేరు గీతికే కాదా? గీతికెవరే? గీతిక, నేను మంగమ్మ. ఆకలి అవుతుంది నాకు, ఏమన్నా తెచ్చి తిననీకి. మంగమ్మ, నా పేరే మంగమ్మ, నాకు ఆకలి అవుతుంది, ఏమన్నా తెచ్చి నాకు తిననీకి. ఆకలి అవుతుంది నాకు, మస్తు రోజులు అవుతుంది తినక, సంవత్సరం అవుతుంది తినక, ఆకలి అవుతుంది, నాకు ఇవ్వండి తిననీకేమో. అరే నేను అమ్మ పేరు గీత అనుకున్నానే, కానీ అమ్మ పేరు మంగమ్మనే. అవునే, అది పెద్ద స్టాడిస్ట్ ఉంది. గుడ్లేంది అంత పెద్ద తెచ్చింది? ఇట్లా పెట్టింది గుడ్లో. ఆకలి ఆకలి అంట. ఇంత పెద్ద నోరు వేసుకుని ఉడుతుంది. అరే నాకు కూడా తిండిపోద్దాయమని అనిపిస్తుంది. అప్పుడాక పోయి మీరేమన్నా ఇచ్చిరాపండి, లేకపోతే మనం తినేస్తుంది అది. నేను దుకాణంకి చిప్స్ తీసుకొస్తా. జల్దిరా అక్క చిప్స్ తీసుకొచ్చిన, ఇచ్చి చూద్దాం. అరే మేం రామే, ఆ మంగమ్మ మస్తు డేంజర్ ఉంది, నువ్వే ఇచ్చినప్పు. నా భయం అవుతుంది. మీరు ఎప్పుడు ఇట్లనే చేస్తారు. నేను అప్పుడు కూడా మా అక్కకి దేవట్టినప్పుడు నన్ను పంపించారు, ఇప్పుడు కూడా ఏమి కొట్టినప్పుడు నన్ను పంపించి. ఆకలి ఆకలి ఆకలి, ఆకలి ఆకలి, ఇది ఆకలి ఆకలి, ఆకలి ఆకలి ఆకలి, ఆకలి. ఏంది అట్లా తింటుంది? నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, నాకు మామిడికాయ కావాలి, మామిడికాయ తెచ్చి, మామిడి పండు కావాలి నాకు. ఈ మంగమ్మకి మామిడి పండు అంటే మస్తు ఇష్టం, నాకు మామిడికాయ తెచ్చియండి. నాకు ఆకలి అయితే. అరే మిల్కీ, పోయి మామిడి పండు పోయే. ఆకలి, మామిడి పండు అంటే నాకు ఇష్టం, మామిడి పండు. మామిడి పండు. ఏంది అది అట్లా తింటుంది? ఎంత బాగుంది మామిడి పండు. ఎంత బాగుంది మామిడి పండు. నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలి. అరే మిల్కీ, ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ తేపోయే. నాకు ఇష్టమని అన్ని తినేస్తుంది, నాకు ఇష్టమని ఎన్ని తెచ్చుకున్నా తెలుసా నేను. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ కావాలి. మా అమ్మకి ఐస్ క్రీమ్ అంటే పాలం. ఐస్ క్రీమ్ తెచ్చినావా?
అబ్బా ఐస్ క్రీమ్ వస్తుంది. ఇప్పుడు నాకు డైరీ మిల్క్ కావాలి. నాకు డైరీ మిల్క్ తెచ్చేయండి. నేను తెచ్చుకుని అన్ని అడుగుతుంది. అరే మిల్క్ ఫ్రిడ్జ్ లో డైరీ మిల్క్ ఉంటే తీయే. అబ్బా నువ్వు ఎంత మంచిదానివే, నేను అడిగిన అన్ని ఇస్తున్నావు. నువ్వు అడిగిన అన్ని నీకు ఇస్తా, సరేనా? సరే సరే. డైరీ మిల్క్ ఇటు డైరీ మిల్క్ మస్తుంది. డైరీ మిల్క్ మస్తుంది. డైరీ మిల్క్. అబ్బా నన్ను అడిగిన అన్ని ఇచ్చినావు నువ్వు. నేను నీకేమైనా ఇస్తాను, నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. మంచిగా తిన్నా. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, నేను పండుకుంటా. అమ్మ నడు, రేపు పోదాం పండుకుంది. మనం ఈ దెయ్యాలింట్లో ఎన్ని రోజులు ఉంటామే? అసలు దీనికి పరిష్కారం లేదా? ఒకరికి కాకపోతే ఒకరికి పడుతుంది. గుడ్డు ఆకలి. ఎవరు గుడ్డు తీసుకోబోతుర్రు? గుడ్ విత్ పెప్పర్ కావాలి ఎవరికైనా? అరే ఇప్పటికే మన ఇంట్లో తిండిపోద్దయ్యాం ఉంది. మళ్ళా ఇప్పుడు గుడ్డు ఇంకా పెప్పర్ వేసుకొని తింటున్నావా? మళ్ళీ అది వాసనకి ఊరికొస్తుంది. అరే ఏందే తినేయనుక 2 రోజులే అయింది. అన్ని పోతాం అదే తింటే మేమేం తినాలి? ముందే నేను ఆకలి కాగా. సరే నేను ఆకలికి ఆగకు, కానీ ఆ గుడ్డు వాసన చూసి అది ఊరికొస్తే సరే అనిపోయి ఎప్పటికి తినేసరే దెబ్బ. గుడ్డు గుడ్డు అమ్మో నా గుడ్డు మొత్తం తింటుంది. బాగుందే గుడ్డు. నేను ఉడకబెట్టిన గుడ్డు. అందుకే అప్పుడే చెప్పిందే గుడ్డు తీసుకురావద్దండి, ఇంకా పెప్పర్ వేసుకొని వచ్చినావు. ఇప్పుడు చూడు వాసన కట్టుకుంటూ వచ్చింది. అరే చాను నాకేం తెలిసే, నేను మంచిగా 2 గుడ్లు తెచ్చుకొని తిందాం అనుకున్నా. నాకేం తెలిసే అన్ని తింటుందండి. మొత్తం వాసన పట్టుకుని తెచ్చుకొని తిన్నది. ఆకలి ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది. ఉన్నాయన్నీ నువ్వే తింటే మళ్ళీ మేమేం తినాలి? రెండు రోజుల నుంచి ఏం తినలే, ఆకలి అవుతుంది మాకు. ఎంత ఆకలి అన్నం లేదు. ఏందే నువ్వు నా మీదకి సీరియస్ అవుతున్నావు? నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది. ఇప్పుడు నువ్వు నాకేమైనా తెచ్చిపోతే నీ పిక్క కొరికి తినేస్తా. ఇప్పటికే మాకు ఆకలి అవుతుంది, అన్ని ఇంకా నువ్వే తిన్నా. 2 రోజుల నుంచి ఏం తినలే. ఇప్పుడు నువ్వు నాకేమైనా తెచ్చిస్తావా లేదా? నీ ప్లేస్ నిన్ను తెచ్చియండి. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, నాకు మ్యాగీ కావాలి. గుడ్డు మొత్తం ఇప్పుడు నీ వాడు దయ్యం బయటికి వచ్చింది, ఇంకా గుడ్లు ఉడకబెట్టారంటున్నాడు. ఆగే మ్యాగీ వేస్తాను. అరే జానవి, మనం ఇట్లా చేసుకుంటా పోతే అది మన ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా రోజుకి అజ్జ అడుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం పోయి దాన్ని అడుగుదాము. ఇక నువ్వు పోతా అంటే మేము మ్యాగీ చేస్తాము, లేకపోతే మేము చేసేమో అని గట్టిగా అడుగుదాం. అదే అయిపోతుంది. అది ఏమంటుంది చూద్దాం. నడు. తెచ్చిరా మ్యాగీ. ఇక్కడ ఇవ్వండి, నాకు ఆకలి అవుతుంది. మ్యాగీ తీసుకురాలేము కానీ ఇగో నీకు మ్యాగీ చేసిస్తే నువ్వు ఇంట్లోకి వెళ్ళి పోతావా? మరి పోతావా మళ్ళీ? అప్పుడైతే మ్యాగీ చేసిస్తాము. అయ్యో నువ్వు పోలేవా అనుకో, మాకు తెలిసిన ఒక మాంత్రికుడు వాళ్ళని పిలిపిస్తాం. నువ్వు మంచి మ్యాగీ తిని పోవచ్చు, లేకపోతే ఆయన
మ్యాగీ తినకుండానే తీసుకుపోతాడు. అరే దయ్యం భయపడుతుందే, ఇంకా 3 మాంత్రికుడు గురించి చెప్దాం. అట్లయితే వెళ్ళిపోతుంది. ఇంకో మా మాంత్రికుడు వచ్చిందంటే నువ్వు గిలగిలగిల కొట్టుకుంటావు. ఆయన కళ్ళు ఇంత పెద్దగా ఉంటాయి, ఆయనకి మస్తు మంత్రాలు వస్తాయి. ఆయనే పెద్ద పెద్ద దయ్యాల్ని పట్టుకుండు. నీ జుట్టు పట్టి కొడతాడు. ఆయనే పెద్ద ఉంటాయి. వద్దు వద్దు, నన్ను ఏం చేయకండి. ఇగో ఏం చేయం కానీ వెళ్ళిపోతావు మళ్ళీ మ్యాగీ తిని. నేను వెళ్ళిపోతా, మ్యాగీ తినేసి వెళ్ళిపోతా. అది మళ్ళీ అట్లుండాలి. అరే చూసినావా దయ్యం కూడా ఎట్లా మాట్లాడినా నేను. అరే నీకన్నా ఎక్కువ నేనే మాట్లాడనే, నా మాటలకి దయ్యం భయపడ్డది. అరే హాని ఇలా కారం వేసి దయ్యం కింద ఎక్కువ కారం ఇద్దాం. అరే వద్దే, అది పోతా అన్నది కదా, మళ్ళీ అది ఈయన ఉండి మన మీద పగ తీర్చుకుంటుంది. ఛీ ఏం దయ్యాలో ఏమో మన ఇంట పడ్డాయి. అరే జాహ్నవి, ఇంకోసారి అయితే మేమైతే మీ ఇంటికే రామే, మీ ఇంట్లో మొత్తం దయ్యాలే ఉన్నాయి. అరే నేను దయ్యాలని మనం పెంచుతున్నానా, అవే వస్తున్నాయి, నేనేం చేయాలి? అయినా సరేనే, సరే ఇంకోసారి మేము మీ ఇంటికే రాము. అరే దయ్యం పోయినాక మాతృకుడిని పిలిచి మొత్తం ఇల్లంతా తగట్టిస్తానే. సరే అట్లయితే వస్తాం. ఆకలి 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 అవుతుంది నాకు. తినడానికి ఏమన్నదండి? ఆకలి. రండి, ఏం భయపడుతురు? ఆకలి. ఇగో తిన్నాక పోతావా మళ్ళా, లేకపోతే మాతృకి దగ్గర తీసుకోవతా. సరే సరే. మస్తుంది. అమ్మయ్య, ఈరోజు అయితే ఈ రోజు నుంచి దయ్యం గొడవ అయిపోయింది. చూసినావా మ్యాగీతో ఎట్లా ఒప్పించిన నా దయ్యంని. సరిపోలే నాకు ఇంకా కావాలి. ఆకలి 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 ఆకలి. మ్యాగీ నాకు ఇంకా కావాలి. మ్యాగీ. అమ్మా నాకు కొంచెం వేసి మీరు ఇక్కడ ఉంచుకున్నారు. అరే మ్యాగీ, నువ్వు తినేసి పోతా అన్నావు కదా. నాకు ఇది ఇట్లా కావాలి. ఇయర్ స్పూను. నువ్వు మ్యాగీ తిన్నాక పోతా అన్నావు, మాట మీద ఉండాలి మళ్ళా. అరే నాకు నిద్ర వస్తుంది, మీరు పోరు బయటికి, నేను పండుకుంటా. నువ్వు తిన్నాక పోతా అన్నావు కదా, మళ్ళీ పండుకుంటా అంటావేంది? పిచ్చోళ్ళు ఎట్లా నమ్మిర్రే? నేను పోతా అంటే ఏడికి పోదు ఈ మంగమ్మ, ఈడనే ఉంటా. మోసం, నేను మా దగ్గర పిలికొస్తా. మోసం చేసిన మొత్తం. పోండే, ఎవడొస్తాడో చూసుకుంటా. మొత్తం మీదికి రావాలి. నీకేం కావాలి చెప్పాలి నీకు? నాకు తిననీకేమన్నా తెచ్చి. ఆకలి. తెచ్చిస్తా కానీ ఇంతకు నువ్వు నన్ను గుర్తుపట్టినావా? నువ్వు అనాలి, నువ్వు నన్ను ఎందుకు గుర్తుపట్టలే నిన్ను అనాలి. అదేంది మనం లాస్ట్ టైం ఫ్రెండ్స్ అయినాం కదా అనాలి. అప్పుడు ఇట్లా పట్టుకో, నువ్వు నేను ఫ్రెండ్స్ ఏంది అనాలా? ఆకలి. మామిడి పండు నాకు ఇష్టం. మామిడి పండు. వస్తలేదు. పడిపోద్దు. నేను అటు ఉరుకుతీగా అన్నా, నువ్వు ప్లేట్తో సహా తీసుకొని తినేసా. ఇట్లా కూర్చా, ఇట్లా కూర్చాలి. అక్క దయ్యం
అక్క నా భయం అవుతుంది, అంత పిచ్చి పిచ్చి చేస్తుంది అక్క. ఇగో నెత్తి ఇట్లా వీక్కుంటుంది అక్క. అక్క నా భయం అవుతుంది అక్క, దయ్యం అంతా ఒర్రుతుంది, పిచ్చి పిచ్చి చేస్తుంది అక్క. అమ్మ నా భయం అవుతుంది అక్క. అక్క మా అందరికి ఫోన్ చేద్దామా అక్క? చేద్దాం చేద్దాం. ఫోన్ ఏడుంది? చేసే ఫాస్ట్గా జల్దీ ఆగు. స్వామీజీ మీరు దయ్యం పోయిందన్నారు స్వామీజీ, కానీ అది మళ్ళీ వచ్చింది స్వామీజీ, మాకు భయం అవుతుంది స్వామీజీ, జల్దీ రండి. తొందర చెప్పిండు వస్తుండు, మనం అప్ప వాటి కూర్చునేమండి. అమ్మో నా అమ్మో అది ఇట్లా వడుతుంది తెలుసా, ఇట్లా జిట్టు వీక్కుంటుంది అని వడుతుంది తెలుసా. అమ్మో నా భయమైంది. శిష్యా ఇదేనా అడ్రస్? ఫోన్ మాట్లాడినావా నువ్వు? అన్నీ చెప్పినావా? అన్నీ చెప్పిన వాళ్ళకు అన్నీ రెడీ పెట్టుకోమన్నావా? ఉంది, ఈ ఇంట్లో ఆత్మ ఉంది. ఆ రూమ్లో ఆత్మ ఆకలితో అలమటిస్తుంది. అవును స్వామి, తిండిపోతు దయ్యం స్వామి. పేరు మంగమ్మ. కాలి ఉత్తర కాలి బాగుంది. ఉంది, ఈ ఇంట్లో ఆత్మ గత 10 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటుంది. మీరెవ్వరెందుకు నాకు కబురు పంపలేరు? స్వామీజీ అవును స్వామీజీ, ఆ దయ్యం వచ్చి 10 రోజులు అయింది. నీకు వచ్చిందని నీకు ఫోన్ చేస్తే ఈయన వచ్చిండు, ఈయన వచ్చి దయ్యం పోయిందని చెప్పిండు, కానీ 10,000 తీసుకుండు స్వామీజీ మా దగ్గర నుంచి. ఎన్నిసార్లు చెప్పాలి శిష్యా? అమాయకులైన ప్రజలు ఫోన్ చేసినప్పుడు కరెక్ట్గా రెస్పాన్స్ కావాలని చెప్పేసి 10,000 కోసం ఆ దయ్యంతో పిల్లల్ని ప్రమాదంలో పడేసినావు. ఇదే నా శిక్ష, కుక్కలేక మారిపో. ఇదే నా శాపం. అయ్యా కుక్కలేక మారిపోయినే. మీరేం భయపడకండి బాలిక, ఒక 10 నిమిషాలు వానికి తగిన శాస్త్రి జరిగింది. స్వామీజీ దయ్యం మా రూమ్ లో ఉంది స్వామీజీ. మీరేం చెప్పొద్దు, నాకు దయ్యం ఏడిందో నాకు అన్నీ తెలుసు. ఏం జరిగినా గొంతులకి భయాన్ని మాత్రం పోడగొట్టుకోండి. ఓకే సరే స్వామీజీ. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఇంట్లోకి ఎందుకు వచ్చినావు?
ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చినావు? పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు వచ్చినావు? ఏం పని? పిల్లల్ని పట్టి వీడుస్తున్నావు? పోతావా? 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 ఓ మాంకారి పోతావా? మళ్ళీ ఇంకొకసారి ఏ ఇంట్లో అడుగు పెట్టొద్దు, అర్థమైందా? ఇంకొకసారి ఏ పిల్లల్ని ఇబ్బంది పెట్టినా నిన్ను పాతాళానికి తొక్కేస్తా, అర్థమైందా? పోయింది, నడువురు బయటికి. 10 నిమిషాలు ఈ రూమ్ ఎవ్వరు అడిగి పెట్టొద్దు. నిమ్మకాయ కుక్కర్ నుంచి మనిషికి శిషాలే. ఇంకొకసారి ఎవ్వరు ఫోన్ చేసినా పైసల కోసం మాత్రం పోవద్దు నువ్వు, నడు. ఓకే పిల్లలు, మీ రూమ్లో ఇంట్లోనే దయ్యం అంతం, అర్థమైందా? నా నెంబర్ మీకు ఇచ్చిపోతా, ఎప్పుడు అవసరం ఉన్న ఫోన్ చేయండి. అస్సలు భయపడకూడదు. భయపడ్డప్పుడల్లా మీరు రామనామం జపించాలి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని. అందులో ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్. శిష్యా నడు. ఓకే పోయి వస్తా, భయపడకండి. అమ్ములు అమ్ములు ఓ అమ్ములు అమ్ములు ఏ ఆకు అమ్మ లేచినావా? లేచింది. ఏమైంది? నీకు దయ్యం పట్టింది. దయ్యం పేరు ఇంకా మంగమ్మ. నేను ఇట్లా పోసుకున్నా. మాంత్రికుడు వచ్చి దయ్యం పోగొట్టేసిండు. ఇప్పుడు పోయింది. మళ్ళీ ఇంకెప్పుడైనా సరే ఫోన్ చేయమన్నాడు. నువ్వే మొత్తం రెడీగా పోనాడు, అంత ఎట్లున్నా చూడు. చూసుకో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి వీడియో ఇష్టం. చూసి కదా మా వీడియో, చూడకపోతే నేను చాట కూడా చేస్తా. ఫ్రెండ్స్ ఫైనల్ గా మా దయ్యం సిరీస్ అయితే సో ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్ పెట్టారు. ఎంత రెస్పాన్స్ అంటే అంత రెస్పాన్స్ వచ్చింది. ఏ వీడియో పెట్టినా 2 lakhs పైన వ్యూస్ వచ్చినాయి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా గాయత్రి మా అమ్ములు ఇద్దరు దయ్యం లేక బాగా యాక్టింగ్ చేసిర్రు. సో వీళ్ళకి పట్టిన దయ్యాన్ని నేనే తీసేసిన. సో మా సిరీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే సో నెక్స్ట్ సిరీస్ ఏం తీయాలి అనేది మీరు అందరూ కామెంట్ చేయండి. ఓకేనా? కంపల్సరీ ఈ ఛానల్లో ఓన్లీ సిరీస్ మాత్రమే నడుస్తుంటాయి.
నెక్స్ట్ సిరీస్ మంచి కామెంట్ పెట్టండి, ఒకటి పికప్ చేసి ఆ సిరీస్ స్టార్ట్ చేసి, ఓకేనా? సో అంతవరకు బాయ్ బాయ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నడమలే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టండి, గంట కొట్టండి మాత్రం మర్చిపోకండి. బాయ్. గంట కొట్టలేరు అనుకో మీ ఇంటికి వస్తా, మీ ఫోన్ తీసుకుంటా, నేనే గంట కొడతా. అర్థమైందా భాష?